కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిద్ధవటం రోడ్లోని మసీద్ కాంప్లెక్స్లో గల జేబీ జ్యువెలర్స్లో సుమారు 3 నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలను వెల్లడించారు. పట్టణంలోని మార్కెట్ వీధికి చెందిన జేబీ ఉల్లా స్థానిక సిద్ధవటం రోడ్లోని మసీద్ కాంప్లెక్స్లో గత కొన్నేళ్లుగా వెండి బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడని, ఆగస్టు నెల 9వ తేదీన రోజు మాదిరిగానే వ్యాపార కార్యక్రమాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగ్లో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే కాపు కాసిన కొందరు యువకులు దుకాణంలోకి వెళ్లి బంగారు వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగ్ను తీసుకుని బైక్లో పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా ఆస్కా తాలూకా కలసందాపూర్ గ్రామానికి చెందిన దాస్ శ్రీరంగగా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్ సిఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేల్ నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా దాస్ శ్రీరామ్ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు వెండి ఆభరణాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కాగా నిందితుడు దాస్ శ్రీరామ్ అతని స్నేహితుడైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రావుల వినోద్ అలియాస్ బిన్ను గతంలో పలు చోరీల కేసుల్లో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లారని, వీరు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన తొండపోతు రాజు అతని అన్న మౌలాలితో కలిసి బద్వేల్లో చోరీకి పాల్పడినట్లు విచారణలో తెలిసిందన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. నమస్కారం. 9/8/2025 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరమే మన జబీవుల్లా అన్నటువంటి అతని గోల్డ్ షాప్లోన నైట్ తను అన్ని ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అతనికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆ షాప్లో అతను రెడీ చేసి పెట్టుకున్నటువంటి బంగారు తర్వాత వెండి వస్తువులను దొంగతనం చేయడం జరిగింది. దీని మీద సిఐ గారు లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాబడినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రకారము నెల్లూరు రోడ్లో లింగప్ప సిఐ గారు, ఎస్ఐ మరి వాళ్ళ స్టాఫ్ తోటి వెహికల్ చెకింగ్ చేస్తుంటే కనుక ఈ ముద్దాయి దాస్ శ్రీరామ్ అతను ఇతను వచ్చేసి ఒరిస్సా గంజాం జిల్లా ఒరిస్సా రాష్ట్రము. ఇతను ఆటోలో వస్తుంటే కనుక అలా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా 72 గ్రాముల బంగారు మరియు 5.5 కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనేది. విచారణలో తెలియడం ఏమంటే కనుక ఈ బంగారు ఏదైతే ఉందో, వెండి అయితే ఉందో, మనకు 9/8 జబీవుల్లా గోల్డ్ షాప్లో నుంచి తీసుకుపోయినటువంటిదిగా అతను ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఇతని పాటు ఇతని స్నేహితులు కూడా ఇక గంజాం అంటే ఒరిస్సా జిల్లాలో అతను దావుల వినోద్ అన్నటువంటి అతను, తర్వాత ఇంకా పోతురాజు, ఇంకా వాళ్ళు నలుగురు కలిసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళు మనకు దొరకలేదు. వాళ్ళను కూడా పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈరోజు ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఇతను రిమాండ్కి పంపుతున్నాము. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనిపించినటువంటి మా సిఐ గారికి, తర్వాత లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను.